ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఎంఆర్ఓ చెప్పినట్టు వింటారు. వాళ్ళ పని ఏంటంటే, సార్ నాకు ఆధార్ కార్డు ఉంది సార్, అన్నీ ఉంటాయి, ఏదో ఒకటి లేదనుకో, అమ్మ ఇది గవర్నమెంట్ రూల్ కాదు అంటారు. మళ్ళా పదే అడిగినా అనుకో, ఏమా చెప్తే బుద్ధిలే అని అంటారు. బుద్ధిలే అన్నారని చెప్పేసి మీరు మళ్ళా రేపొద్దున ఇంకొక పని, అంటే ఇప్పుడు ఇంటి కోసం పెట్టుకున్నారు అప్లికేషను, ఇప్పుడు అరిశారు కదా అని చెప్పేసి మీరు ఏంది వాళ్ళు అరిచినారు, ఆర్ఐ అరిచినాడు, ఈఆర్ ఏమంతగా రిక్వెస్ట్ చేసుకున్నా కాలే అని చెప్పేసి మీరు వచ్చిన తర్వాత మరలా మీ పిల్లలకు క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరమైంది. ఇప్పుడు ఆ ఎంఆర్ ఆఫీస్కి పోయేదేలే, అడిగిపోతే వాళ్ళందరూ అన్నారు. మీరు ఎందుకన్నారంటే అక్కడే మీకు పని ఉంది. వాళ్ళు అరిసింది వాళ్ళ ఇంట్లో సొమ్మేయడానికి కాదు, ప్రభుత్వ రూల్ కాదు అని చెప్పారు. ప్రభుత్వ రూల్ కాదు అనంటే చెవులు ఒప్పుకుంటూ 4 మాటలు తిరిగిన మాట్లాడిని మనము, దైవ సేవకుడికి ప్రభు ఆజ్ఞ కాదు అనంటే మనం ఎందుకు ఆలోచించాము? అక్కడ మీరు చూస్తే యెహోషువ చెప్పాడు చాలా చక్కటి మాటలు. మీరు ఆహారాన్ని సిద్ధపరచుకోనండి, యోర్దాను 3 దినాల్లో దాటిపోతున్నాం అని 11 వచనంలో చెబితే, రూబేనీలు, గాదీలు, మనష్యులు, అర్థగోలు అందరూ యెహోవా ఆజ్ఞాపించినట్లుగా, మోషే ఆజ్ఞాపించినట్లుగా, ఇది యెహోషువ కన్నా ముందు మోషే చెప్పాడు అని దేవుని సేవకుని మాటను ఏం చేశారు? వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. అది సేవకుని నోట నుంచి వచ్చిన మాటలు. మీరు నమ్మండి, నమ్మకపోండి, నేను ప్రభు ఎదుట నిజం చెప్తున్న మాట ఏంటంటే 2000 సంవత్సరంలో ఇప్పటికి 26 సంవత్సరాలు, 26 సంవత్సరాల క్రితం కర్నూలు బైబిల్ క్లాసులలో కూర్చొని రాసుకున్న నోట్బుక్, 26 సంవత్సరాల క్రితం నోట్బుక్. అప్పుడు మాకు ఒకరు కాదు క్లాస్ చెప్పింది, మాకు చెప్పిన అందరూ ఆల్మోస్ట్ చనిపోయారు. ఒక ఆయన అలంపూరు, ఒక ఆయన హైదరాబాదు, ఒక ఆయన కర్నూలు, అందరూ చనిపోయారు. కానీ ఆ రోజు వారు చెప్పిన మాటలు ఈ రోజు కూడా, ఇప్పుడు నాకు ఉదాహరణకు కొత్త సంవత్సరంలో ఈ నోట్బుక్ను పక్కన పెట్టేసి మళ్ళీ ఒక నోట్బుక్ తీసుకుంటా. ఈ నోట్బుక్ను లైన్గా పెట్టేటప్పుడు ఆ ముందు ఉన్న ఆ నోట్బుక్ను తీసుకుంటాం. తీసుకొని అవన్నీ చూసుకొని, ఆ రోజు మేము ముందు వరుసలో కూర్చున్నాను, నేను మా సార్ ఇలాగ చెప్పాడు, కొన్ని జోకులు వేసాడు, ఇవన్నీ ఒక్కొక్క మెసేజ్ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ అనమాట. ఒక ఆయన చెప్పినట్టు ఒక ఆయన చెప్పాడు, ఒక ఆయనేమో ఇక నోట్ చెప్పినట్టు అన్ని రెఫరెన్స్లే ఉంటాయి, వివరణ ఏముండదు. ఇంకొక ఆయన చక్కటి వివరణ, ఇంకొక ఆయన హైదరాబాద్ ఆయన, సికింద్రాబాద్ ఆయనది, ఆయన అరటిపండు చక్కగా తోలు తీసి తినిపించినట్టుగా అంత మంచిగా వివరించేవాడు. అంటే అన్ని ఉపమానాలు ఉండేవి. అవన్నీ నేను 26 సంవత్సరాల్లో ఎన్ని మాటలు వాళ్ళు లేరు ఇప్పుడు. వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్స్ కన్నా ఇంకా గొప్ప గొప్ప విషయాలు నేను సంఘానికి చెప్పుకుంటూ వస్తున్నాను. కానీ పునాదిని మర్చిపోలా. ఎందుకు మర్చిపోలేదంటే ఆలు రుద్దిచ్చిన వాళ్ళు, నేర్పించిన వాళ్ళు. ఆ దైవజనుని మనం గుర్తు పెట్టుకొని కృతజ్ఞతగా ఉన్నాం కాబట్టే మేము దైవజనుడిగా ముందుకెళ్తా ఉన్నాం. కృతజ్ఞత లేనివాడు ఎప్పుడు ముందుకు పోరు. అందుకే అక్కడ మనం చూస్తే రూబేనీలకు, గాదీయులకు, మనష్య అర్ధగోత్రపు వాళ్ళకు చెప్పింది యెహోషువ. ఇప్పుడు యెహోషువ చెప్పగానే రైట్ అన్నా, ఇవే మాట మోషే కూడా చెప్పారా అని జ్ఞాపకం చేసుకున్నారంట. దేవుని బిడ్డలారా, దేవుడు దైవజనుని ద్వారా ఆజ్ఞాపించే ప్రతి సంగతిని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. విలేకరులు రాసినట్టు రాసి, ఈ పొద్దు ప్రసంగం నాకే, ఈ పొద్దు ప్రసంగం మా భర్తకు, ఈ పొద్దు ప్రసంగం మా తోడుకోళ్లకు, ఈ పొద్దు ప్రసంగం మా అత్తకు, ఈ పొద్దు ప్రసంగం మా అన్నకు అని చెప్పుకొని మోతేసి, దేవుని చిత్తం అయితే రేపు వారం ప్రసంగం ఏం జరుగుతుందో చూద్దాం, అయిపోయా. ఇంకా
కాదు. దాని గురించి మళ్ళా ఆవు చూడండి, గేదెలు చూడండి, అడవులోకి పోయి మేత మేసి దొరికిన గెడ్డంతా తినేసి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసేవి? నెమరు వేసుకుంటాయి. మరి మనం నెమరు వేసుకుంటే ఎంత బాగుంటుంది? దైవజనుని ద్వారా ఆజ్ఞాపించిన సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, అప్పుడు మన ప్రార్థన ఫలభరితంగా ఉంటుంది. ఏ స్థితిలో పడ్డామో తెలియాలి, విరోధంగా ఎవరికి ప్రవర్తించామో తెలియాలి, దైవజనుడు ఏ ఏ విషయాలు చెప్పాడో జ్ఞాపకం చేసుకోవాలి. అవి ప్రార్థనలు. మరలా మీకు చెప్తాను, పిల్లలు పాఠశాలకు వెళ్ళి వచ్చిన తరువాత వారు పుస్తకాలు మోసి కూర్చున్నారు అనంటే వారు ప్రయోజకులు కారు. ఇంటికొచ్చి మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నారు. అవి ఏం చెప్పారో చూసుకుంటున్నారు. పడుకోరా అనంటే ఉన్నమ్మా మళ్ళా రేపు అడుగుతా అన్నాడు సారు అని. అందుకే వాళ్ళు పై చదువుకి వెళ్తా ఉన్నారు. మనం ఎప్పుడు చూసుకోం కాబట్టి మనం పైకి పోలా, ఆడే ఉన్నాం. అంటే మందిరం పైకి ఎక్కేస్తున్నారు, ఇంకా పైకి పోలా, ఆడే ఉన్నాం. కానీ ఎప్పటికప్పుడు ఈ అద్దములో చూసుకోవాలి. అద్దాన్ని పగలగొట్టకూడదు, అద్దంలో చూసుకోవాలి. అద్దాన్ని చక్కగా చూసుకొని సరిదిద్దుకున్నప్పుడు బయట గౌరవం, అద్దం పగలగొట్టినప్పుడు గౌరవంలా. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు దైవజనుని ద్వారా ఆజ్ఞాపించిన సంగతిని ఏం చేయాలి? జ్ఞాపకం. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. సార్దీసులో ఉన్న సంఘానికి ఇలాగ మాట్లాడుతున్నాడు, చూద్దాం. 3వ వచనం. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొని మారు మనసు పొంది నీవు జాగరూకుడు అంటే ఆలస్యం చేయకోకుండా ఉండిన ఎడల నేను దొంగవలే వస్తా నేను. చాలు. చివరి మాట ఏంటంటే, నీవు ఏలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో దాన్ని ఏం చేయాలి? మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునిందు ప్రియులారా, ఉపదేశము ఒక వ్యక్తిని గొప్ప చేస్తుందని రాయబడింది వాక్యం. ఉపదేశము ఒక వ్యక్తికి ఘనతనిస్తుందని రాయబడింది వాక్యం. ఎప్పుడు? విన్న ప్రకారముగా నడిచినప్పుడు. విన్న ప్రకారంగా నడిచినప్పుడు. ఈరోజు చాలా మంది ఉపదేశానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు చెప్పింది ఒకటైతే, మనం విన్నది ఒకటైతే, మనం చేసేది ఒకటి. ఎలాగా? విన్నదేంటి, చేసేదేంటి? డాక్టర్ గారు పొద్దున మధ్యాహ్నం రాత్రి 3 పూట్ల మాత్రం వేసుకో అమ్మా, 5 రోజుల్లో జ్వరం తగ్గుతుంది అన్నాడు. పొద్దున మధ్యాహ్నం రాత్రి వేసుకోలేదు, 3 కలిపి రాత్రి వేసుకో. పొద్దున్నే మాకు ఫోన్ వస్తుంది, ఏమని? నా పెట్టి చేయమని చెప్పండి అంటారు. సర్లే, ఒకవేళ 3 రోజులు మాత్రలు వేసుకోకుండా మర్చిపోయారు, 3 రోజులతో ఒకసారి వేసుకో. ఏమైతుందో జ్యోతిని అడగని చెప్తుంది. వచ్చిందా? ఉందా? ఓకే. ఓ 10 రోజులు జ్వరం వచ్చింది, 10 రోజులు ఒకసారి డోలో వేయి. 10 రోజులు డోలో వేస్తే ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు నాలుక టకటక స్పీడ్గా మాట్లాడుతున్నాను అనమాట. నువ్వు ఎలాగ ఉపదేశం పొందితువో జ్ఞాపకం చేసుకో అని అంటే 10 డోలలు వేసుకున్న తర్వాత అన్ని అతకపోతాయి. అందుకే దేవుడి ఉపదేశాన్ని విన్న ప్రకారంగా చేయడం ప్రారంభించాలి. సపరేట్గా మనం ఒకటి ఆలోచన చేయొద్దు. మీరు ఎప్పుడు విన్నా ప్రియులారా, మీరు ఎప్పుడు విన్నా, మీకు ఒక చిన్న మాట చెప్తాను. నేను వాక్యాన్ని
జ్ఞాపకం పెట్టుకుంటాను. నేను సేవలోకి వచ్చిన 25వ సంవత్సరం స్తుతి కూడిక పెట్టుకున్నాం. అందరం ఉన్నాం. చెన్నై నుంచి ఒక దైవ సేవకుని పిలిపించే వాక్యం చెప్పడానికి. దగ్గర మంచిగా మాకు తగిన కాటికి గౌరవంగా చూసుకొని ఒక సేవకుడు ఆ రోజు ఆయనకున్న సమయాన్ని బట్టి ఒక 25 నిమిషాలే వాక్యం చెప్పాడు. ఆ 25 నిమిషాలు అన్న మీరు చాలా ప్రయాణం చేసి వచ్చారు, ఈ చిన్న కానుక మీకోసం తీసాం అని ఒక 10,000 తీసి చేతులు ఇచ్చాం. వాక్యానికి ఎక్కాడు. నా తమ్ముణ్ణి మొదటిగా నేను అభినందించాలి అని దుప్పటి తీసుకొని కప్పాడు. దుప్పటి షాల్వా కప్పాడు. వాక్యానికి వచ్చాడు. మీరు వినండి, యూట్యూబ్లో ఉంది, ఏం పర్లా. వాక్యం ప్రారంభించాడు. గొప్ప ఇంటిలో వెండి కర్రల గురించి మాట్లాడుతూ వచ్చాడు. మొదటిగా మీరు గురించి అంటే ఆయన లేకపోతే మాకు పాట అవకాశం ఇస్తే అబ్బా మేము సూపర్ అది పొగిడాడు. రెండవది, ఇంతవరకు బాగా సక్సెస్ అయ్యానని నువ్వు కూడా అతిశయించాల్సిన పనిలే అని అందరి ముందర నన్ను అన్నాడా అనలేదా? ఇంతవరకు నేను కూడా 25 సంవత్సరాలు సేవ చేశాను అని ఇంకా నిర్లక్ష్యం చేసేమన్నా అతిశయపడదాం అనుకుంటున్నావేమో. నా తమ్ముడిగా చెప్తున్నాను, ఇంకా అణిగి మణిగి ఆయన పని చేయి. ఏంటంటే 10,000 కానుకిచ్చి మంచి భోజనం పెట్టి అందులో నన్ను గనపరుస్తారనే కూడికని మీరనుకుంటే ఆ కూడికలో ఇది దేవుని మాట. అప్పుడు ఏం చేయాలి? నేను పోయేటప్పుడు పాపా బాగా వచ్చి చెప్పిన అనాలనా? మనస్ఫూర్తిగా అన్నయ్య మీరు దేవుని సేవకులు, నా తోటి పనివారు కానీ నాకన్నా పెద్దవాళ్ళు. నేను 25 సంవత్సరాలు అయితే మీరు 35 సంవత్సరాల సేవ. ఎందరినో సేవకులను చూసింటారు. ఒక వెలిగి పడిపోయిన తారలు ఎన్నో ఉంటాయి. మీరు చెప్పింది మనస్ఫూర్తిగా నేను తీసుకుంటున్నాను. తమ్ముడు, నువ్వు తీసుకుంటావు కాబట్టే ఇలాగ నిలబడ్డావు. నువ్వు తీసుకుంటావు కాబట్టి నీకు చెప్పాను. నేను తీసుకునే వ్యక్తికి అయితే నేను చెప్పను. వెళ్ళిపోయింది, నేను దాటి వెళ్ళిపోయింది. ఒక దైవజనుడు ఉపదేశములో చెబుతున్నప్పుడు అది నేనైనా నువ్వైనా తీసుకొని ప్రభువా ఇలాగ చెప్పావు అని జ్ఞాపకం చేసుకోవాలి. మనకు బాగుంటే బా అసలుకి పొద్దు కానీ అందరికీ వందనాల అంటే ఎందుకు? మనల్ని మెచ్చుకున్నారు కాబట్టి. మనకు ఆ పొద్దు ఏడన్నా కొంచెం ఇది తప్పు అనేమనుకోండి, ఏం వెళ్ళిపోతామో. ఏమండి ఇప్పుడు చేతులకి ఏమైనా అయిందా అంటే మీ దారిలో మీరు మేము అన్నీ చూస్తుంటాం. అందుకే ఏ ఉపదేశం విన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఉపదేశం ఏది వింటామో మరలా చెప్తున్నాను ప్రియులారా, చాలా సందేశాలు మీకు మాత్రమే అనుకుంటున్నారు మీరు. ఏం నాకు లేదా? ఆ సందేశంలో నేను హెచ్చరించిన హెచ్చరికల్లో నా భార్య లేరా? నా పిల్లలు లేరా? మరి నా భార్య పిల్లలు ఉన్నప్పుడు మీరున్నారు నా బిడ్డలుగా. దానికి ఎందుకు మీరు అపార్థం? ఉపదేశాన్ని ఉన్నతుడైన దేవుని మాటగా స్వీకరించారు అంటే మీ ప్రార్థనలో ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నన్నెంత ప్రేమిస్తున్నావు ప్రభువా, నువ్వు నేను దూరం అయిపోతానేమో అని సూటిగా నాతోనే మాట్లాడి నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు అనంటే 100 మందిలో నా మీద నీకు ఎక్కువ ప్రేమ ఉంది ప్రభువా, నేను మారతానయ్యా అని చూడు. ఆ దేవుడు గుండెలకు హత్తుకొని నువ్వు అడిగినది ప్రతిదీ ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? ఆ వాక్యాన్ని అలాగ తోసేసరికి మనం అనుకుంటాం వాక్యాన్నే తోసినాం అనుకుంటాం, కానీ ఆ ఉపదేశము ప్రభువుదైతే ప్రభువునే మనం ఏం చేస్తున్నాం? తోసేస్తున్నాం. అందుకే ఏ ఉపదేశం విన్నావో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
ఆ ఉపదేశం నీకేం చేస్తుంది తెలుసా? యెషయా గ్రంథానికి రండి, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 42వ అధ్యాయము 21వ వచనం. యెహోవా తన నీతిని బట్టి యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమము ఏంటట? ఉపదేశ క్రమం ఒకటి గణపరచి గొప్ప చేశాను. గొప్ప గొప్ప ఎలాగవుతామో తెలుసా? 10 మందిని తొక్కి గొప్ప ఇంకాం అది ఏ రోజైనా తునిగిపోతుంది, కానీ ఉపదేశం నిన్ను గొప్పగా నిలబెడుతుంది ప్రియులారా. ఉపదేశం మాత్రమే. నేను పొట్ట నింపుకోవడం కొరకు దేవుని సేవలో ఇద్దరం ఉన్నాం, ఎవరినో ఒకరం పని చేద్దాం. కాబట్టి నన్ను ఎవరెక్కడ ప్రార్థనకు పిలుస్తారో తెలియదు. నువ్వేమో ఒక ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తున్నావు కదమ్మా, ఆ స్కూల్లో ఎంత 1200 ఇస్తారు మనకు, 2006-7 మాట చెప్తున్నాను. ఆ 1200 వద్దు, ఇదిగో రాజశేఖర రెడ్డి కుమార్తె ఒక చారిటీ పెట్టింది, అక్కడ చాలా మందిని మదర్స్ను కేర్ టేకర్ ఇలాగ తీసుకుంటున్నారంట. నీకేదైనా ఒక పని అడుగుతా, నాకొద్దు, నీకు ఒక పని అడుగుతా, నువ్వు అక్కడ చెయ్యి, సాయంత్రం మరేసరికి ఇంటికి వచ్చేయి. ఏదో ఈ 1200 కాకుండా అక్కడ ఒక 3-4 వేలు ఇచ్చిన మన బాడుగ కట్టుకోవచ్చు, ఇల్లు గడుపుకోవచ్చు అని వెళ్ళాం మేము. అమ్మా వేరే పాస్ట్ వాళ్ళు వచ్చారని అక్కడున్న మేనేజర్ చెప్పారు. ఏమంటా అనింది, ఏదో జాబ్ కోసం అంటమ్మా అన్నారు. రమ్మని లోపలికి అన్నారు. అమ్మా వందనాలమ్మా అని వెళ్ళాం. చెప్పండి ఏంటి అనింది. నా పేరు సోన్సో, నేను పలాని, నా భార్య పేరు సోన్సో. ఏం చదివారండి? నా భార్యకు జాబ్ అడుగుదామని వచ్చి. ఏం చదివారండి మీ భార్య? బీకామ్ చదివిందమ్మా. ఏ కాము? బియ్యంలో రాలేడుతుంది ఇప్పుడు. బీకామ్ చదివి, కానీ ఉన్నతమైన సేవలో బీకామ్ చదువుకుందమ్మా. అవునా? మీరు సేవ ఎంతమంది వస్తారు మీ మందిరానికి? దండిగా అంటే ఒక 20 మంది, 15 మంది నుంచి 20 మంది వస్తారన్నమాట. అబ్బో 20 పెద్ద గొప్పదా? సరే, నేను ఈరోజు అనాథ పిల్లలను ఒక 13 మందిని తీసుకున్నాను. మీ భార్య ఉద్యోగం మాట్లాడదాం. ఫస్ట్ చర్చికి వెళ్ళి మీరు ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పండి, ప్రార్థన చేయండి, తర్వాత మనం మాట్లాడదాం పదండి అని పిల్లలందరినీ తీసుకొచ్చింది. లోపలికి వచ్చేటప్పుడు చెప్పింది, వీళ్ళు ఎవ్వరు క్రిస్టియన్ పిల్లలు కాదు, వీళ్ళంతా అన్యులు. సో వీళ్ళని ఆధారం చేసుకొని ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పు, ఒక పాట పాడు, ప్రార్థన చేయనింది. అంత 15 నిమిషాల్లో. సరే, చిన్న ప్రార్థన చేశాను, ఒక పల్లవి, ఒక చరణం పాడాను. మన వాళ్ళకు పాటిస్తే దేవ సంస్తుతి 11 వచనాలు పాడిన విడిచిపెట్టరు కదండి. ఆ మధ్య మీటింగ్ పోయాము ఒక చోటికి, అప్పటికే 9:15 అయిపోయింది, 10 అవుతుంది. కూర్చుని అందరూ తూగుతా ఉన్నారు. ఒక ఆయన వచ్చాడు, మీటింగ్కి 250 రూపాయలు లెక్కించినా మేము, పాట పాడాల్సిందే అన్నాడు. అన్న వాడు లేనిపోని గబ్బు చేస్తాడు, వాడు ఒక పాట పాడిలే అన్నా అన్నాడు. సరే లేచినాడు, మైక్ లేచినాడు, మళ్ళా పోయి కూర్చున్నా. పాట పాడుకుందాం, ఆంధ్రప్రదేశ్ ఒక కీర్తన తీయండి అన్నాడు. తీసినాం బానే. ఇంకా మనవాడు ఎత్తాడు. దగ్గర 11-12 వచనాల్లో ఉన్నటువంటి పాట, ఆ పాట తీసుకున్నాడు. స్తోత్రము చెల్లింతు 8 వచనాలేమో పాడుతా ఉన్నాడు. ఇంకా వాడు ఎప్పుడైపోతాడు? మళ్ళా మధ్యలో పాటకు పాట ఆలాపన అంటాడు. అశుప్రభా, వీడు అది తాళం పడదు, వీనికి ఆ తాళానికి పడేది రాదు. వీళ్ళు ఊరికి ఎట్లా కొట్టో అంటాడు. ఎవరిని? కీబోర్డ్ వాళ్ళను. ఏం కొడతాడు? దానికి తాళానికి పడితే కాదు. మనకేదైనా అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మంచిగా ప్రజెంట్ చేయాలి. ఓకే, పాట పాడాను, ఒక 8-9 నిమిషాలు వాక్యం చెప్పాను ఆ పిల్లలకు. ఆమె కలిపి ప్రార్థన చేసి బయటికి వచ్చి వాకలి దగ్గరికి, మా ఆమె ఉద్యోగం అని అడిగాను. అంటే పాస్టర్ గారు మీ ఆమె ఉద్యోగం పక్కన పెట్టేయండి, అయిపోయింది అనుకున్నా. ఇంత ప్రార్థన చేయించుకొని పంపిస్తానడే ఊరు. కానీ ఆమె అంటుంది,
చాలా చక్కటి మాటలు ఈ బిడ్డలకు అర్థమయ్యే రీతిగా మీరు చెప్పారు. ఈ బిడ్డలను ప్రభు కోసం పెంచండి. మీ ఆరాధనకు, మీ ప్రార్థనకు మేము ఎప్పుడూ అభ్యంతరపరచం. ఇక్కడ ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, మీకు ఇష్టమైతే 7,000 నేను మీకు జీతం ఇస్తాను. మీకు ఏ అవసరం ఉన్నా నన్ను ఎప్పుడైనా అడగచ్చు. మేనేజర్ సంబంధం లేదు, నాకే మాట్లాడచ్చు ఫోన్ చేసి. మీ అభిప్రాయాన్ని మాత్రం 1 వారం 10 రోజుల్లో మేనేజర్కి చెప్పండి అని అన్నారు. ప్రార్థన చేశాం, చాలా ప్రార్థన చేశాం. ఆత్మీయులందరినీ అడిగాం ఏం చేయమంటారు అని. అందరూ అన్నారు, నిన్నేం పని చేయమన్నారా? వాక్యమే కదా చెప్పింది. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట చెప్పిరా అంటే. సాయంత్రం పల్లెలకి ఏమైనా, పల్లెలకి ఏమి ఇబ్బంది? 5 నుంచి 6 అక్కడ ప్రార్థన. నేను ఏ పల్లెలకు వెళ్ళినా 7 కల్లా వెళ్ళిపోయేవాడిని. అక్కడికి వెళ్ళాం, పిల్లలకు వాక్యాన్ని నేర్పించడం ప్రారంభించాం. అప్పుడప్పుడు వాళ్ళు వచ్చి కూర్చునేవాళ్ళు. 2 నెలలకు 3 నెలలకు ఆమె విజిట్ వచ్చి ప్రేయర్లో కూర్చునేది, వాక్యం వినేది. ఒకానొక దినాన ఒక పెద్ద కూడిక జరుగుతుంది. ఆ కూడిక జరిగేటప్పుడు అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆ కూడికకు వస్తూ ఉన్నాడు. ఇడుపులపాయలో మందిర ప్రారంభోత్సవం అది. చాలా మంది వాళ్ళు సిఎస్ఐ సంఘ సభ్యులు, చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. అప్పటికీ ఇడుపులపాయలో ఒక పాస్టర్ ఉన్నాడు, వరంగల్ అతను. అతనికి చెప్పింది, నాన్న సమయం చాలా విలువైంది, అంతకు 15-20 నిమిషాల్లో రిబ్బన్ కటింగ్ అయిపోయిన తర్వాత ఆరాధన, వాక్యము, ప్రార్థన, పాటలు అన్నీ అయిపోవాలి, అన్నీ నువ్వే చేయకూడదు, మిగతాలో కూడా వేయాలన్నారు. అమ్మా నా వల్లగా తల్లి అన్నాడు ఆయన. ఫోన్ చేసింది, పాస్టర్ గారు ఇలాగ ఒక 20 నిమిషాల్లో ఆరాధన నడపాలి, ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పాలి, ఇతరులకు ప్రార్థన ఇవ్వాలి, పాట పాడాలి, బైబిల్ చదవాలి, ముగింపు ప్రార్థన చేయాలి. 20 నిమిషాల్లో హ్యాండిల్ చేయగలరా? చక్కగా చేస్తామమ్మా. 18 నిమిషాలకే నాన్నను పంపిస్తాం బయటకన్నాం. ఆ 18 నిమిషాల్లో వాక్యం వినింది. తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి గారు, అల్లూరు దైవ సేవకులు అందరూ వచ్చారు చారిటీకి, క్రిస్మస్ ఆరాధనకు. పిల్లలు కొన్ని యాక్షన్ సాంగ్స్ వేశారు. అనిలయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు పెద్దవాళ్ళు, మీరు వచ్చి వాక్యం చెప్పండి అంటే, మీరు వాక్యం చాలా బాగా చెప్తారని చెప్పింది షర్మిల, నేను కూడా వినాలి, చెప్పండి అన్నాడు. 10 నిమిషాల వాక్యం, అర్ధ గంట సేపు కూర్చున్నాడు ముఖ్యమంత్రి. గొప్ప చేసింది ఏంటో తెలుసా? చదవండి ఇప్పుడు మళ్ళా 41:21 చదవండి. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి గణపరిచి, ఉపదేశమును ఎలాగ విన్నావో, విన్న వాక్యానికి ఎలాగ స్పందిస్తున్నావో, నీవు ఆ ఉపదేశానికి కట్టుబడి ఉంటే నా దేవుడు నిన్నేం చేస్తాడు? ఘనపరిచి గొప్ప. అక్కడ నేను వ్యభిచారం, దొంగతనం ఏం చేసి బయటికి రాలే ప్రియులారా, ఏ తప్పుడు పని చేసి బయటికి రాలా. నా నీతిని కాపాడుకున్నాను, యథార్థంగా బ్రతికాను. తప్పు చేస్తున్నావు కానీ చెంప పగలగొట్టానట్టే. వానికి అనుమానాల దగ్గరికి పోయి చెప్పాడు. ఎందుకంటే ఆ రోజు నేను కొట్టినప్పుడు ఇలాగ మైక్ ఉండింది నా చేతిలో. ఏంట్రా నువ్వు చేసే ప్రార్థన అంటే, అంత కోపం ఇప్పుడు తగ్గిందిలేండి. ఏంట్రా నువ్వు ప్రార్థనకు నీ జీవితానికి తేడా ఉండక్కర్లా అని టన్నా, అంతే. కొట్టలా ఇట్లన్నా. వాడు వాడికి వచ్చాడు, ఇప్పుడు తగిలింది, పెదుగు కొరుక్కున్నాడు, రక్తం వచ్చి తెల్ల సక్క మీద పడింది. వెంటనే బెంగళూరు ఫోన్ చేసి, అమ్మా మీరు పెట్టిన రూబేన్ పాస్టర్ కొడితే రక్తం వడవడవడలా గారింది, మొత్తం చర్చ అంతా నిండింది అన్నారు. ఆయన ఎప్పుడు చూసింది వచ్చి, అట్లనా, సరే మీరేం మాట్లాడద్దు, నేను మాట్లాడతానింది. వచ్చిన తర్వాత ఏమని మాట్లాడిన తర్వాత అప్పటికే వాళ్ళు చాలా విషయాలు, గుసగుసలు చాలా వచ్చేసాయి. ఆ గుసగుసల మధ్య నేను ఉండాల్సిన అవసరం లేదు, నా దేవుడు నన్ను పోషిస్తాడని. రాగానే ఎవరైతే ఫోన్ చేసామో కొడితే రక్తంలో గారింది అన్నారు. ఆమె అనింది, నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, షమ్లా వచ్చిన తర్వాత ఒకసారి ఏదో జరిగింది, ఏదో సారీ అమ్మాను, నేను ఆల్రెడీ అన్ని విషయాలు మాట్లాడేశాను, మీరుంటే పిల్లలు ఇంకా బాగా నేర్చుకుంటారు అనింది. 2 నాలుకల ధోరణి. సరే అన్నాను. ఆమె వచ్చింది, పాస్టర్ గారు బాగున్నారా అనింది. అమ్మా నన్ను మీరు చాలా గౌరవించారు,
నేను చేసిన దాని వెనక ఒక కారణం ఉంది. అవి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం, అంటే నేను సంజయ్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటిదాకా మీ దగ్గర ఉన్నాను, నేను నా సొంత మందిరానికి వెళ్ళి సేవ చేసుకుంటాను అనేది. అంతేనా? అంతే. సరే, నాకు ఒక నెల సమయం ఇవ్వండి, ఈ లోపు నేను ఎవరినన్నా పాస్టర్ను చూసుకుంటాను, తర్వాత మీరు వెళ్దురు. నెల అన్నది 2 నెలలు అయింది, వచ్చేసాం. ఆమె కారెక్కి వెళ్ళిపోగానే ఆ పెద్ద మహాతల్లి కమలమ్మ గారు లేచి, నేను చెప్పింది నీ భర్త చెప్పింది, ఒక చిన్న సారి చెప్తే అడిగిపోతాడా అనింది. బైబుల్ చేతిలో ఉంది, ప్రపంచంలో ఎక్కడైనా బతకచ్చే, మీ ఇంటి దగ్గర బతకాలా? వచ్చేసాం. ఉపదేశ క్రమం ఎంతగా నడిపిస్తుందో మీరు చూస్తున్నారు. అందుకే నేను చెప్తున్నాను ప్రియులారా, మీ బిడ్డలు, మీరు, నేను, నా బిడ్డలు విన్న ఉపదేశానికి కట్టుబడితే, దాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తే, దేవుడు ఘనపరిచి ఏం చేస్తాడంట? గొప్ప ఘనపరిచి గొప్ప చేస్తాడు ఆయన. ఆ ఉపదేశాన్ని తృణీకరించావా? నీ ఇష్టం అమ్మా, నీ ఇష్టం. నువ్వెంత ప్రయాసపడుతున్నా ఫలితం ఉండదు. కానీ నువ్వు ఉపదేశానికి కట్టుబడ్డావా? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి అలాగూ పిలుపుతాడు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఇక్కడ విని మేము అలాగే ఉంటామంటే నీ సేవకుడిగా నేను చేయగలిగింది ఏమీ లేదు నాయనా, మేము చేయగలిగింది ఏమీ లేదు. మీకే అప్పగిస్తూ ఉన్నాం. ఏది న్యాయమో ఏది మేలో మీకు తెలుసు. మా పక్షాన మీరుండి ఇప్పటిదాకా మేలు చేస్తూ వచ్చారు. మా హృదయము అంతరంగము చెడిపోయి మేము ప్రార్థన చేస్తే, చెడిన ఏ పండు ఇంటికి ఉపయోగపడనట్టుగా చెడిన మనస్సులో నుంచి వచ్చే మొర కూడా మీరు అంగీకరించరని మీ లేఖనం సెలవిస్తుంది. దేవుడు పాపుల మనవి వినడు అని రాయబడింది. కావున నిబిడలమైన మేము వీటిని జ్ఞాపకం చేసుకుంటూ రానున్న దినాలలో మీకు సాక్షిగా బ్రతకడానికి కృపనివ్వండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలు కుటుంబాల్లో ఏ ఏ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, ఆయన సమస్యల చేత నలిగి ఉన్నారు. వారి అంతరంగాల్లోని బాధ మీకు మాత్రమే తెలుసు. కాబట్టి రానున్న దినాలు దీవెనకరంగా మలచండి. ప్రతి సందేశము మా ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా మలచి మహిమ పొందుమని ఓ తండ్రి, ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి మీ గణనామానికి మహిమను మీరు కలుగు చేసుకొనుమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.